వచ్చి నా క్లయింట్స్ అడిగేది 1 teaspoon ఆఫ్ షుగర్ వచ్చి యూజ్ చేసేటప్పటికి మన డయాబెటీస్ వచ్చి చాలా వర్సన్ అవుద్ది అని అడిగారు. నాకు తెలిసిన ఒక ఆయన వచ్చి ఒక 48 వయసుతో ఆయన వచ్చి నాకు చెప్పేటప్పటికి వచ్చి డాక్టర్ నేను వచ్చి స్వీట్స్ తినను, కంప్లీట్ గా నేను స్వీట్స్ అవాయిడ్ చేసినాను, బట్ డైలీ వచ్చి టీ మట్టుమే వచ్చి 4 to 5 times వచ్చి ఒక రోజు తాగుతాను అని చెప్పిండు. బట్ ఈచ్ టైం వచ్చి మీరు వచ్చి 1 teaspoon ఆఫ్ షుగర్ వచ్చి ఆ టీతో తాగుతా ఉండేటప్పటికి ఇచ్చి మీ ఫాస్టింగ్ లెవెల్స్ షుగర్స్ వచ్చి జాస్తిగా ఉంటుంది, తక్కువే అవ్వదు. సో ఆయన ఫాస్టింగ్ షుగర్ మట్టుమే వచ్చి డైలీ మనం చూసేటప్పటికి 165 పైన ఉండింది. సో ఇక్కడ ఉండే ప్రాబ్లం వచ్చి నేను ఆయనకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలాగొచ్చి లిక్విడ్ షుగర్స్ లైక్ ఈ టీలో షుగర్ యూస్ చేసేది, కాఫీలో అవతల జ్యూసెస్లో యూస్ చేసేది వచ్చి మన బ్లడ్ షుగర్ వచ్చి ఈజీగా వచ్చి ఇంపాక్ట్ చేసేది, జాస్తిగా వచ్చి హిట్ మన షుగర్ లెవెల్స్ వచ్చి జాస్తి అవుద్ది. సో ఎవ్రీ కప్ ఆఫ్ షుగర్ టీ ఆర్ కాఫీ క్యాన్ ఇంక్రీజ్ ద ఇన్సులిన్ స్పైక్. అదంటే మన 4 to 5 cups ఆఫ్ టీ వచ్చి తాగేటప్పటికి మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ జాస్తి అవుద్ది, ఇన్సులిన్ స్పైక్ వచ్చి జాస్తి అవుద్ది. సో దాని నుంచి మనకు డయాబెటీస్ వచ్చి షుగర్స్ లెవెల్స్ వచ్చి జాస్తి అవుద్ది, దాని నుంచి కాంప్లికేషన్స్ కూడా మనకి రావచ్చు. సో దీనికి సొల్యూషన్ మనం ఏం చేయొచ్చు అంటే లైక్ 1 teaspoon ఆఫ్ షుగర్ తీసుకునే వల్ల మనం 1/2 teaspoon ఆఫ్ షుగర్ తీసుకోవచ్చు, దాని బదులు కొంచెం కొంచెంగా వచ్చి తక్కువ చేయొచ్చు లైక్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైంలో. అండ్ సెకండ్ హ్యాబిట్ వచ్చి లైక్ 4 to 5 times వచ్చి షుగర్ టీ తాగేది వల్ల లైక్ మాక్సిమం ఒక 1 to 2 అంత తాగితే చాలు. అండ్ థర్డ్ వచ్చి లైక్ నార్మల్ టీ కాఫీ తాగేది బదులు వచ్చి బ్లాక్ కాఫీ లేకపోతే హెర్బల్ టీ అలాగే యూజ్ చేసేటప్పటికి వచ్చి ఇంకా మనకు వచ్చి మంచి బెనిఫిట్స్ దొరుకుతుంది, మనకు వచ్చి కంప్లీట్ గా వచ్చి మిల్క్ ని అవాయిడ్ చేయొచ్చు. సో ఇలా ఫాలో చేసేటప్పటికి ఆయన ఫాస్టింగ్ షుగర్ వచ్చి 168 నుంచి 142 వరకు వచ్చి తగ్గింది, మన ఫుడ్ మెడిసిన్స్ ఏమీ చేయలేదు. సో మీరు ఇలాగ వచ్చి డయాబెటీస్ నుంచి బయటికి రావాలంటే లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ చేయండి, నేను మీకు చెప్పిస్తాను ఎట్లా మీరు వచ్చి డయాబెటీస్ నుంచి బయటికి రావచ్చు అనేసి. థ్యాంక్ యూ.